హే గాయ్స్, వాట్ ఇఫ్ సలార్ మూవీ అయితే హై బడ్జెట్తో తీసిన వెబ్ సిరీస్ అయితే స్టోరీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఏ ఎపిసోడ్ ఏ సిరీస్కి వస్తుంది అనే దాని మీద ఈరోజు మన వీడియో అయితే ఉండబోతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, బేసికలీ ప్రశాంత్ నీల్ గారు మూవీలో ఫిక్షనల్ వరల్డ్ చాలా విలన్ క్యారెక్టర్ని హీరో ఎలా ఫేస్ చేశాడు అనేదే స్టోరీ. కేజీఎఫ్ చాప్టర్ 1 and 2 తీసుకున్నా కానీ ఆ మూవీలో క్యారెక్టర్స్ ఆడియన్స్కి బాగానే అర్థమయ్యాయి. కానీ సలార్ మూవీలో క్యారెక్టర్స్ కాన్సార్ సిటీలో వారి పొజిషన్, కాన్సార్ సిటీ రూల్స్ గురించి తర్వాత చెప్పడం వల్ల ఆడియన్స్ యాక్టర్స్ ఫేసెస్ గుర్తుపెట్టుకున్నారు. కానీ పర్పస్ అండ్ పొజిషన్ సరిగ్గా ఆడియన్స్ మైండ్లో అయితే రిజిస్టర్ అవ్వలేదు. అప్పుడు మనకు వచ్చిన ఐడియా ఏంటి, వాట్ ఇఫ్ సలార్ ఒక వెబ్ సిరీస్ అయితే ఏంటి అనేదే ఈ వీడియో అనమాట. మూవీ ఓన్లీ 3 hour డ్యూరేషన్తో స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కేవలం తక్కువ టైం అయితే ఉంది. ఈ ప్రాబ్లం సలార్ మూవీకి ఎదురైంది. సో ఇప్పుడు సలార్ మూవీని వెబ్ సిరీస్గా రాసే అవకాశం ఫస్ట్ అయితే మనకు వచ్చిందనమాట. సో ఇట్స్ కంప్లీట్లీ మా ఇమాజినేషన్. సో జస్ట్ ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి, సో ఫస్ట్ ఎపిసోడ్ తీసుకుంటే ఫ్రెండ్షిప్. ఈ ఎపిసోడ్లో దేవా, వరద ఇద్దరు చైల్డ్హుడ్ని డీటెయిల్స్గా ఎక్స్ప్లోర్ చేయాలి. ఎపిసోడ్ ఎండింగ్కి దేవా కాన్సార్ నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఎపిసోడ్ టోటల్ డ్యూరేషన్ ఒక 30 minutes అనుకున్నా కానీ వాళ్ళిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుందని దాని మీద అయితే ఉంటుంది. సో ఎపిసోడ్ 2 ఆద్య. ఈ ఎపిసోడ్లో ఆద్య తన ఫాదర్ క్యారెక్టర్ ఎలా అమెరికాలో బతుకుతున్నారు, వారిద్దరి మధ్య ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఎలా ఉంటుంది, ఆద్య తన తల్లి అస్థికలు కలపడానికి కాశీకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడి ఆద్యను అస్సాంకి తీసుకువెళ్లారు అనేది ఇంకా క్లియర్గా చూపించాలి. ఎపిసోడ్ మధ్యలో దేవాని చీకటిలో చూపించాలి. ఎపిసోడ్ ఎండింగ్కి ఆద్య అస్సాంలో దేవా ఉంటున్న ఊరికి రావడం, దేవా తల్లి ఆమెని స్కూల్ టీచర్గా పనిలో పెట్టుకోవడం. ఎపిసోడ్ ఎండింగ్లో మూవీలో చెప్పిన డైలాగ్కి దేవా ఫస్ట్ టైం సిరీస్లో ఇంట్రడ్యూస్ అవుతాడు. అదనమాట ఎపిసోడ్ 2. నెక్స్ట్ ఎపిసోడ్ 3 వచ్చేసి బ్రేకింగ్ ద ఓత్. సప్తగిరి క్యారెక్టర్ దేవా తన మదర్ ఎలా విలేజ్లో ఉంటున్నారనేది మొత్తం క్లియర్గా చూపించాలి. ఆద్య కోసం రాధారమ్మ మనుషులు వెతకడం కూడా చూపించాలి. ఎపిసోడ్ ఎండింగ్కి ఆద్యాని రౌడీస్ తీసుకుపోతుంటే దేవా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటని పక్కన పెట్టి రౌడీల్ని కొట్టాలని చెప్తుంది. దేవా ఫస్ట్ ఫైట్తో ఎపిసోడ్ అయితే ఎండింగ్ అవుతుంది. అది ఎపిసోడ్ 3. నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడ్ 4. ఇందులో ఎపిసోడ్ 4లో రాధారామ మనుషులు దేవా గురించి ఆమెకు మాత్రమే చెప్పడంతో పాటు 4 డ్రగ్ కంటైనర్ నేపాల్కి తీసుకుపోవాలని న్యూ పాయింట్ని కూడా ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఆద్యను దేవా ఉన్న విలేజ్ నుంచి పంపించేయడం, రాధారమ్మ మనుషులు కూడా అక్కడికే రావడం, 4 కంటైనర్లు కూడా అస్సాం బోర్డర్కి ఎలా వచ్చాయి అనేది క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చూపించాలి. ఇక్కడ వరకు ఒక 15 minutes ఎపిసోడ్ వస్తుంది. ఆద్యాని కిడ్నాప్ చేసి టెర్రరిస్ట్ టెరిటరీకి సీన్ షిఫ్ట్ అయిన తర్వాత దేవా 1 man war అనేది మూవీ ఇంటర్నల్ యాక్షన్ సీన్స్ని చాలా కేర్తో 20 minutes టెర్రరిస్ట్ క్యాంప్ని డిస్ట్రాయ్ చేసి ఫైట్ని డిజైన్ చేస్తే సిరీస్ మీద ఆడియన్స్కి అటెన్షన్ ఈజీగా గ్రాబ్ అవుతుంది. సో లాస్ట్ 10 minutesకి రాధారమ్మ క్యారెక్టర్, వరదరాజం అన్నార్ క్యారెక్టర్ ఫేస్ రివీల్ అవుతాయి. మెయిన్గా కాన్సార్ సీల్ని టచ్ చేసిన వాడిని చంపాలని రూల్ని స్టోరీలో రివీల్ చేస్తాం. అప్పుడే అందరికీ అర్థమవుతుంది దేవా వరద ఇద్దరి మధ్య యుద్ధం మొదలైందని. సో ఇదైతే సీజన్ 1 టోటల్ 4 episodes లాగా. సో అదండి సీజన్ 1. ఇంకా సీజన్ 2, సీజన్ 3 కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. మరి అప్పుడే కదా మజా. ఆ వీడియో మొత్తం ఒక దాంట్లోనే అన్ని సీజన్స్ చేస్తే మజా ఏమి ఉంటుంది. సో ఇది మీకు ఎలా అనిపించింది? సలార్ సిరీస్గా తీస్తే ఈ ఎపిసోడ్స్ వస్తాయి. ఇంకా అప్కమింగ్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి. లెట్స్ వెయిట్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ వరల్డ్. అండ్ ఈ సిరీస్ సలార్ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.